కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కుర్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెం గ్రామంలో అడ్వాన్స్డ్ మొబైల్ క్యాన్సర్ టెస్ట్ వాహనాన్ని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రారంభించారు. బెల్ కంపెనీ వారి సహకారంతో ఎంపీ బాలశౌరి ప్రోత్సాహంతో గ్రామీణ ప్రాంతాలలో కూడా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి తెచ్చే విధంగా ఉచిత క్యాన్సర్ టెస్ట్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా రక్త పరీక్షలు, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, ఎక్స్రే హెమోగ్రఫియా అందుబాటులో ఉంటాయని, ప్రతి గ్రామానికి ఈ వాహనం వస్తుందని, అందరూ క్యాన్సర్ టెస్ట్ పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ బాలశౌరి తెలిపారు. ఈ కార్యక్రమంలో బందర్ పార్లమెంటు సభ్యులు బాలశౌరి, పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, కూటమి నాయకులు, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అయితే మరి క్యాన్సర్ గురించి పెద్దలు అందరూ కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. క్యాన్సర్ అనేది ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ వచ్చినాయి, మెడిసిన్స్ వచ్చినాయి. అయితే ఇక్కడ మనకి ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే, మనం తెలుసు బయటికి వెళ్ళేటువంటి సందర్భంలో ఏదన్నా మనకి ఇష్యూ వచ్చినప్పుడే జనరల్గా డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. కానీ అలా వచ్చిన తర్వాత ఒకవేళ టెస్టులకి మనకి లక్షలాది రూపాయలు ఖర్చులు అయిపోతూ ఉంటాయి. అదే క్యాన్సర్కి సంబంధించి అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కనుక వెళ్ళారంటే రకరకాల స్కాన్లు అంటారు, టెస్టులు అంటారు, అవి ఇవి చేసేసరికి వేలాది రూపాయలు ఖర్చులు అయిపోతాయి. కానీ ఈ రోజున మనం కనుక ఈ వెహికల్లో వచ్చినటువంటి డాక్టర్స్ కానివ్వండి, అందులో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ మనం సద్వినియోగం చేసుకున్నట్టయితే ఉచితంగా మరి ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఈ టెస్టులన్నీ కూడా జరిగితే స్క్రీనింగ్ ద్వారా ఏమైనా ఇబ్బందులు ఉంటే బయటపడేటువంటి అవకాశం ఉంది. మనం కనుక ఎర్లీ స్టేజ్లో అంటే మొదటి స్టేజ్లోనూ రెండో స్టేజ్లోనూ కనుక మనం ఐడెంటిఫై చేసుకుంటే తప్పకుండా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే చాలా మందిని చూస్తూ ఉంటారు, క్యాన్సర్కి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఆ తర్వాత గుర్తుందా బద్దలైన ఓకే, అందరూ కూడా మరి గత 5 సంవత్సరాలు అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ప్రజలు చూశారు. ఆ ప్రజలందరూ కూడా ఒక్కతాటిగా ముందుకొచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురు కలిస్తేనే మరి రాష్ట్రం అభివృద్ధి చెందినటువంటి లక్ష్యంతో ఆ రోజున మరి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు. ఆ కౌంటింగ్ అనేది మరి 4వ తారీఖు అంటే రేపటికి కరెక్ట్గా సంవత్సరం పూర్తయింది. మీ అందరికీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన సొమ్ముని ఏ విధంగా దోచుకున్నారో అవన్నీ కూడా ఈ రోజున ఆ నాయకులందరి మీద కేసులు బనాయించి ఈ రోజున అరెస్టులు అవుతూ ఉంటే వాటన్నిటినీ కూడా ఆ కుంభకోణాలన్నింటినీ కూడా బయటికి ప్రజలు ఎక్కడ తెలిసిపోతాయని మరి వాటన్నిటినీ కూడా డైవర్ట్ చేయాలనే లక్ష్యంతో ఈ రోజున ఈ వెన్నుపోటు కార్యక్రమం కూడా వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు తప్ప ఈ రోజున ప్రజలు ఎవరు కూడా నమ్మేటువంటి సిద్ధంగా లేరని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ప్రజలందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు గత 5 సంవత్సరాల పాలన చూసి విసిగిపోయే మరి కని వేని ఏనుగనేటువంటి రీతిలో బంపర్ మెజార్టీ తోటి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అదే దిశగా రాష్ట్రంలో ఈరోజు ఒక మెరుగైనటువంటి మంచి పాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తా ఉన్నాం. అమరావతిని పరుగులు పెట్టిస్తా ఉన్నాం, పోలవరం కూడా పరుగులు పెట్టిస్తా ఉన్నాం. ఎక్కడైతే వనరులు ఉంటాయో అక్కడ అన్నిటినీ కూడా వాటికి సంబంధించినటువంటి కంపెనీలను, పరిశ్రమలను కూడా తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తా ఉన్నామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ రోజున ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలిసినటువంటి విషయం ఏదైతే ఉందో